సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక బార్ కౌంటర్ ఉంది వెనకాల, అండ్ ఇక్కడ 2 రూమ్స్, అక్కడ ఒక రూమ్, సో 3 రూమ్స్ టోటలీ. ఓకే. అండ్ కింద స్పేస్ కూడా ఎక్కువగా వదిలేసినట్టుంది. యా, ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే అబ్రాడ్లో ఉంటాయి ఇలాంటి డిజైన్స్, వీటిని డెక్స్ అంటారు. ఓ డకింగ్ ఏరియా అంటారు కదా. సో ఈ డెక్ ఏంటంటే ఇట్స్ అరౌండ్ 6000 ఎస్ఎఫ్టీ డెక్ అండి. ఇదంతా ఓపెన్ టు స్కై ఉంటుంది మీకు. అంటే నేను అండంలో ఇంకో రీజన్ ఏంటంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ అదే ఇల్లులాగా ఉండొద్దు కదా, షుడ్ బి ఓపెన్. సో ఒక 100 మెంబర్స్ ఇక్కడ దే కెన్ సిట్ అండ్ దే కెన్ ఎంజాయ్. అండ్ ఆల్సో కంటైనర్ ఎక్స్టెన్షన్ అని ఇందాక చెప్పాను కదండి నేను, సో అది చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు కట్ కనిపిస్తుంది కదండి, అక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్. సో ఒక కార్గో కంటైనర్లో మేము చేసిన రీసెర్చ్లో ఏంటంటే దెర్ ఈస్ అ స్పెసిఫైడ్ వేర్ రోబోటిక్ వెల్డింగ్ ఈజ్ నాట్ దేర్. అక్కడ మేము కట్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం 2 feet. కొంచెం అటు ఇటు అయినా పడిపోతుందండి. ఇట్స్ అ వెరీ రిస్కీ జాబ్ అండ్ వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్, ఎక్స్టెండ్ చేయడంలో. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఈ డెక్ ఏరియాతో పాటు రైలింగ్స్ దగ్గర కూడా మేము సీటింగ్ ఇచ్చాము, లైక్ కన్ఫైన్డ్ సీటింగ్ ఇచ్చేసాము. యా, అండ్ ఆల్సో ఇక్కడ ఒక బ్యాంబూ గజిబో ఉందండి, ఐ షో యూ దట్. సో ఇది సీటింగ్ అండి, రైలింగ్లోనే మేము కన్ఫైన్డ్ సీటింగ్ ఇచ్చేసాము. సో అందులో కలిసిపోయినట్టు ఉంది. అందులో కలిసిపోయినట్టు ఇచ్చేసారు. మళ్ళీ సెపరేట్ గా ఎక్కడ ఇవ్వలేదు. సెపరేట్ గా లేనట్టు లేదు. అవుట్డోర్ ఫర్నిచర్ ఉంది, మనం పెట్టుకోవచ్చు. ఇది దీని విషయానికి వచ్చేసరికి సెపరేట్ గా పెట్టినట్టు లేదు, దాంట్లో మిక్స్ అయిపోతుందండి అది. అండ్ ఇప్పుడు నేను చూపించే స్పేస్ ఏంటంటే అండి, ఇది ఒక బ్రిడ్జ్ కాన్సెప్ట్లో చేసాము. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థం అవుతుంది. యా, ఓకే. కింద మనకి ఏదో చిన్న సైజు ఒక రివర్ లాగా దానిపైన బ్రిడ్జ్ ఉన్నట్టు అట్లా ఇచ్చారు.